ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సూళ్లూరుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని వై జంక్షన్ వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి వై జంక్షన్ వద్ద వచ్చి వాహనాల రాకపోకలు నిలిపివేసి రాస్తారోకో చేపట్టారు. అనంతరం టీడీపీ మేనిఫెస్టో బాబు పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టి ప్రజలకు ఇచ్చిన బాండ్లు పత్రిక ప్రకటనల కాపీలను సంజీవయ్యతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కలిసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతున్నా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్లీజ్ గో బ్యాక్ బాబు. చంద్రబాబు వెన్నుపోటుకి ఎంత 2 నిమిషాలు గురించి ఓకే సార్. అందరికీ సూపర్ క్లబ్ వెనక్కి వస్తే చంద్రబాబు వెన్నుపోటుకి చంద్రబాబు వెన్నుపోటుకి చంద్రబాబు వెన్నుపోటుకి చంద్రబాబు వెన్నుపోటుకి చంద్రబాబు వెన్నుపోటుకి చంద్రబాబు వెన్నుపోటుకి ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల్ని వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అనేక హామీలు సూపర్ 6 సూపర్ 7 అంటూ ప్రజలను మభ్యపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కన్నా కూడా ఎక్కువగా ఇస్తాను, ఆయన కన్నా గొప్పగా చేస్తారని నమ్మబలికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నింటినీ కొనసాగిస్తూ అంతకన్నా ఎక్కువగా ఇస్తారన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలని పేర్లు మార్చి ఎక్కువగా ఇస్తారన్న వ్యక్తి తగ్గించి ప్రజలని నడ్డివిరిచి ప్రజలకి వెన్నుపోటు పడిన సందర్భంలో ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట్రం మొత్తం మీద 4-5 తారీఖుల్లో నిరసన కార్యక్రమాలు ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేయకుండానే సూపర్ 6 అమలు చేశామని కళ్ళబొల్లి మాటలు చెప్తూ అబద్ధపు మాటలు చెప్తూ పేపర్లలో ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లలో మరి టీవీలలో అన్నిట్లో కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చెయ్యని కార్యక్రమాలు కూడా చేసినట్టుగా చెప్తున్నటువంటి సందర్భంలో మేము ఈ నిరసన కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారు చేసేదంతా కూడా దుర్మార్గం,
ఆయన చేసేది అవినీతి, ప్రజలకి వెన్నుపోటు అని చెప్పి ఈ కార్యక్రమం చేస్తున్నాం. జగన్మోహన్ గారి నాయకత్వంలో, జిల్లాలో గోవర్ధన్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఏ పిలిపించినా జగన్మోహన్ గారి ఆదేశానుసారం మరి సూలూరుపేట నియోజకవర్గంలో మా అబ్జర్వర్ శ్రీకాంత్ నాయకత్వంలో ఖచ్చితంగా అన్ని పోరాటాలు చేస్తాం. ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు మేము ప్రజల పక్షాన్ని నిలబడి అన్ని కార్యక్రమాలు కూడా, అన్ని నిరసన కార్యక్రమాలు కావచ్చు అన్ని కూడా జరిపిస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపిస్తాం. ప్రజలకి ఏదైతే చెప్పారో అవన్నీ చేయమంటున్నాం. అయితే అమ్మఒడి కానీ, అమ్మఒడి పేరులో వచ్చిన తల్లికి వందనం కానీ, చేయుత ఆడబిడ్డ నిధి ఈ రోజుకి ఇవ్వల, మరి రైతులకి ఇస్తాన 20,000 రూపాయలు 40,000 ఇవ్వాల్సిన అది ఇవ్వల, మరి ఉచిత బస్సు ఉట్టుటిదే, మరి సిలిండర్లో 4 సిలిండర్ల బదులు 1 సిలిండర్ 2 సిలిండర్ ఇచ్చి అరకొరగా ఇచ్చారు. సూపర్ 6 పూర్తిగా విఫలమైంది. సూపర్ 6 అనేది సూపర్ ఫెయిల్యూర్ పథకం, సూపర్ ఫ్లాప్. అది దాన్ని నిరసిస్తా ఉన్నాం. ఖచ్చితంగా అన్ని పోరాటాలు చేస్తాం. చంద్రబాబు కూటమి